నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పైనాపిల్ తోటలో ఉన్నాం. ఈ పైనాపిల్ తోటలోని మొక్కలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు కనుక చూసుకుంటే కనుక ఈ పైనాపిల్ చుట్టుపక్కల ఇలాంటి పిలకలు అయితే రావడం జరుగుతుంది కదా. ఈ పిలకలను కూడా ఇరగ తీసుకుని మనం భూమిలో నాటుకుంటే కూడా మొక్క అయితే రావడం జరుగుతుంది. అయితే కనుక ఇది తుంచిన తర్వాత నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అయితే ఈ మొవ్వు ఏదైతే ఉందో ఈ మొవ్వులో మట్టి కానీ పడకుండా ఉంటేనే ఇది బతకడం జరుగుతుంది. అలాగే ఈ పిలకలు మాత్రమే కాకుండా మనం బయట బండ్ల మీద కూడా కాయలు కొనుక్కుంటుంటాం కదా. కాయల దగ్గర కూడా చివరమట పిలకలు కానీ ఈ కాయ చివరి పిలక కానీ కూడా కట్ చేసి మనం నాటుకోవచ్చు. ఖచ్చితంగా బతికేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఒకసారి నాటిన తర్వాత 2.5 సంవత్సరాలకు మాత్రమే కాపు రావడం స్టార్ట్ అవుతుంది. వెంటనే రావాలనుకుంటే కనుక ఈ కాయ కోసిన తర్వాత ఈ చెట్టు పక్క నుంచి కొన్ని కొమ్మలు అయితే రావడం జరుగుతుంది. దాన్ని పీకి కూడా పెట్టుకుంటే కనుక సంవత్సరంన్నరలోనే కాపు అయితే రావడం జరుగుతుంది. అయితే అది పీకితే కనుక ఇక్కడ ఉన్నటువంటి చెట్టు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అయితే తీయడానికి ఇష్టపడరు. పూర్తిగా తోట తీసేస్తుంటేనో లేదా మొక్క అక్కడి నుంచి తీసేయాలనుకుంటే మాత్రమే ఆ పక్కన ఉన్నటువంటి పిలకలు నాటుకోవాల్సి ఉంటుంది. కేవలం ఈ కాయ నుంచి వచ్చినటువంటి పిలకలు మాత్రమే మీరు నాటుకున్నట్టయితే కనుక 2.5 సంవత్సరాల తర్వాత నుంచి కాపు అయితే రావడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మీరు కాయ అయితే తీసుకోవచ్చు. ఈ పైనాపిల్ కి సంబంధించి మొక్క పెట్టుకునే విధానం గురించి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.